అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నవీన్ ఎస్ఎన్ఆర్, ఫిజిషియన్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ తోట అండ్ డాక్టర్ గుండం రాజ్ గారు. అమెరికా నుంచి వచ్చి ఉన్నారు. వీళ్ళు ఈరోజు కేజీహెచ్కి వచ్చి ఉన్నారు. వీళ్ళు ప్రముఖ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్స్ అమెరికాలో. ఈరోజు వాళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్స్ గురించి, ఈ పెయిన్ అనే సబ్జెక్ట్ గురించి, ఈ స్పెషాలిటీ గురించి, వాళ్ళు ఏమేమి వైద్యాలు అక్కడ చేస్తున్నారు, అవి ఏమి ఇక్కడ చేయొచ్చు, కేజీహెచ్లో ఏంటి చేయడానికి అవకాశం ఉంది, ఈ క్రానిక్ పెయిన్ అంటే ఏంటి అనే విషయాలు చెప్పడానికి మనం ఈరోజు వాళ్ళతో ముచ్చటిద్దాం. ఫస్ట్ డాక్టర్ గుండం రాజ్ గారు, సార్ చెప్పండి సార్, అసలు ఏంటి క్రానిక్ పెయిన్ అనే సబ్జెక్ట్? ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా డీల్ చేస్తూ ఉంటారు. బోన్ స్పెషలిస్టులు డీల్ చేస్తుంటారు, తర్వాత జనరల్ ఫిజిషియన్స్ డీల్ చేస్తారు, సర్జన్స్ డీల్ చేస్తారు, న్యూరో సర్జన్స్. ఇది ఏంటి సార్ మీరు డీల్ చేసే ఈ స్పెషాలిటీ సబ్జెక్ట్ ఏంటి సార్? ఇది క్రానిక్ పెయిన్ అండి. అంటే ఇప్పుడు పెయిన్ అంటే నొప్పి. ఈ నొప్పి అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో అక్యూట్ పెయిన్, అంటే ఇమ్మీడియట్ గా వచ్చే నొప్పి. ఒకటేమో క్రానిక్ పెయిన్. క్రానిక్ పెయిన్ అంటే పెయిన్ అట్లా శాశ్వతంగా ఎక్కువ రోజులుగా ఉండేది క్రానిక్ పెయిన్ అన్నమాట. అంటే నెలలుగా ఏళ్ళేళ్లుగా ఉండేది క్రానిక్ పెయిన్. అక్యూట్ పెయిన్ అంటే చూడండి, ఇప్పుడు మీరు ఒక దెబ్బ తగులుతుంది, మీకు తగిలితే మీకు ఆ దెబ్బతో నొప్పి ఉంటుంది, కానీ ఆ నొప్పి తగ్గిపోతుంది. మీరు ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటారు, దానికి ఇమ్మీడియట్ గా తగ్గిపోద్ది. ట్రీట్మెంట్ తీసుకోకుండా కానీ చిన్న దెబ్బ అయితే అది తగ్గిపోతుంది, నొప్పి కూడా తగ్గిపోతుంది దాంతో. అదే మీకు తగ్గకుండా అదే కంటిన్యూ అవుతూ నెలలుగా ఏళ్ళేళ్లుగా అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటే కనుక, మోర్ దాన్ 3 నెలలు ఉంటే కనుక దాన్ని క్రానిక్ పెయిన్ కింద తీసుకుంటారు అనమాట. సో ఇప్పుడు మేము అక్కడ డీల్ చేసేదంటే ఈ క్రానిక్ పెయిన్ మేనేజ్మెంట్ అనమాట. ఇప్పుడు మీకు చాలా మంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి నెలలుగా నొప్పి ఉంటుంది, బ్యాక్ పెయిన్ కానీ, మెడ నొప్పి కానీ, వేరే అన్ని రకాల నొప్పులు ఉంటాయి అవి. సో వాటిని ఎలా డీల్ చేయాలి అని, వాటికి ఎలా నివారించాలని చెప్పి చేసేది క్రానిక్ పెయిన్. ఈ క్రానిక్ పెయిన్ మేనేజ్మెంట్ మా దగ్గర అంటే ఇట్ హ్యాస్ అంటే ఒక్క ట్రీట్మెంటే కాదు, దానికి స్టెప్స్లో వెళ్తాం అనమాట. అంటే దానికి రకరకాలుగా ట్రీట్ చేయొచ్చు. ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క స్టెప్ వాడతాం. ఫస్ట్ వచ్చేసి ఇమ్మీడియట్గా అయితే కనుక మెడిసిన్స్ అవి వాడతాం అనమాట. ఇప్పుడు మన నొప్పికి మందులు ఉంటాయి కదా, యాంటీ ఇన్ఫ్లామటరీస్, డోలో ఉంటుంది మీకు, అట్లా ఆ టైప్ మెడికేషన్స్, మీకు ఐబుప్రోఫెన్ కానివ్వండి, అలాంటి మెడికేషన్స్ వాడతాం, మెడిసిన్స్ వాడతాం అనమాట నొప్పికి. మెడిసిన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేది, మెడిసిన్స్ తోటి తగ్గలేదంటే మేము ఏమైనా ప్రొసీజర్స్ ఏమైనా చేసేది ఉంటే మేము చేస్తాను. డాక్టర్ తోట గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటి గురించి, ప్రొసీజర్స్ గురించి. ప్రొసీజర్స్ తో పాటు ఫిజియోథెరపీ కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఫిజియోథెరపీ వల్ల కూడా ప్రొసీజర్స్ అయ్యాక ఫిజియోథెరపీ కొన్ని నొప్పులకి, అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్, మెడ నొప్పి అలాంటి వాటికి ఉంటే, స్పైనల్ పెయిన్స్ ఉంటే ఫిజియోథెరపీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కాకుండా మానసిక ట్రీట్మెంట్స్ కూడా, అంటే సైకాలజీ, కౌన్సిలింగ్, అవి కూడా. అంటే ఒక్కొక్కసారి ఈ నొప్పి అలాగే శాశ్వతంగా ఉండిపోతే మనుషులు మెంటల్గా బలహీనం అయిపోతారు అనమాట. ఆ నొప్పితోటే బాధపడుతూ కొంచెం మెంటల్గా బలహీనం అవుతారు. వాళ్ళకి ఎంకరేజ్మెంట్, కౌన్సిలింగ్, అంటే ఇది నొప్పి శాశ్వతం కాదు, నొప్పితో సఫర్ కాకూడదు అని కౌన్సిలింగ్, పెయిన్ సైకాలజీ అంటాం అనమాట మా దగ్గర. సో అది కూడా అనమాట. సో ఇవన్నీ కలిపి ఆ క్రానిక్ పెయిన్ ట్రీట్మెంట్ చేస్తాం అక్కడ. థ్యాంక్ యూ సార్. మీరు శ్రీనివాస్ తోట గారు, వీరు కూడా అమెరికాలో ప్రముఖ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్. సార్ మీరు ఇంకొద్దిగా వివరంగా చెప్పండి సార్, అసలు ఏమి టెస్టులు చేసి మీరు ఏ స్టేజ్ లో మీరు ఇంటర్ఫియర్ అవుతారు? జనరల్ ఫిజిషియన్స్ వాళ్ళని దాటి మీరు ఏ స్టేజ్ లో ఇంటర్ఫియర్ అవుతారు? ఏం టెస్టులు చేస్తారు? ఏం ప్రొసీజర్స్ చేస్తారు సార్? మీరు మందులు కాకుండా, మెడిసిన్స్ most of the general practitioners, physicians or the concerned స్పెషలిస్టులు ఇస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర తగ్గనవే మీ దగ్గరకు వస్తాయి. నాట్ ఎవ్రీ పెయిన్ మీరు హ్యాండిల్ చేయరు కదా సార్. సవివరంగా టెస్ట్లు ఏం చేస్తారు, మీరు చేసే ప్రొసీజర్స్ ఏంటి, ఆర్ ఆపరేషన్స్, ఆర్ అవి కొద్దిగా వివరంగా చెప్పండి సార్ మన శ్రోతలకి. నా పేరు శ్రీనివాస్ సార్వభౌమ తోట అండి. సో క్రానిక్ పెయిన్, ఇంటర్వెన్షన్ పెయిన్
అది సూపర్ స్పెషాలిటీ ఆఫ్టర్ డూయింగ్ either mostly anesthesiology or sometimes neurologists also do that. Sometimes even orthopedic surgeons also do it. మేము acute pain operating rooms లో mostly every day by day as anesthesia doctors we deal with acute pain and by doing nerve blocks or doing different type of spinal procedures, epidural procedures for the surgery. Chronic pain annadi that is done mostly for somebody who has a long-standing pain more than 3 months to 6 months, despite all the medication treatments. Usually, general practitioners meer annattu non-steroidal anti-inflammatory drugs like ibuprofen, istaru, paracetamol, ante manaki dolo అలాంటిది ఇస్తారు. అది దానికి ఇచ్చిన తగ్గపోయినా ఫిజికల్ థెరపీ చేయిస్తారు. ఫిజికల్ థెరపీ అండ్ మా కొలీగ్ నరసింహారావు గారు అన్నట్టు they also need sometimes psychological help, psychotherapy. Despite doing all this, ఇంకా నొప్పి తగ్గుతలేదు and it is interfering with day-to-day life on a long-term basis, అప్పుడు then they are referred to the intervention pain doctors. That's where we are involved. So the basic investigations that is done is an X-ray. Sometimes we, if needed, especially for cervical spine and lumbar spine, and other body parts, MRI అన్నది చేయిస్తామండి, magnetic resonance imaging. దాంతో మనకి ఐడియా వస్తుంది నాట్ ఓన్లీ బోన్స్ బట్ అదర్ సాఫ్ట్ టిష్యూస్ లైక్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్స్ బెటర్గా కనపడుతుంది ఎంఆర్ఐలో. సో ఆ బేసిస్ మీద ఫిజికల్ ఎగ్జామినేషన్ బేసిస్ మీద we start the injection process. So the injections can be simple injections like an epidural injection in the neck, epidural injections in the mid back, thoracic spine, lumbar spine. దాంట్లో రకరకాలు ఉంటాయండి. Where we give injections just outside the spinal cord. We don't go to the spinal cord, but we go outside the coverings of the spinal cord. Epidural అన్నది ఒక కవరింగ్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ అండి, అక్కడ ఇంజెక్షన్ చేస్తాం. నుంచి సాక్రోయిలియాక్ జాయింట్ ఇంజెక్షన్స్ అంటే లో బ్యాక్ పెయిన్ కి అది చేస్తాం. అదర్ లైక్ టుడే వీఆర్ ట్రైంగ్ టు డూ ట్రైజెమినల్ న్యూరాలజియా అంటే ఫేస్ కి సీవియర్ గా పెయిన్ ఉండే ఇంజెక్షన్ అండర్ అన్ ఎక్స్రే మెషిన్ వి డూ దట్ టు హెల్ప్ విత్ ద పెయిన్. Long-term pain relief ki we can do what is called as radio frequency ablation. Our machine కూడా ఇక్కడ ఉన్నది, ఇప్పుడు available. Most of the injections are done with X-ray machine. ఇక్కడ CR అంటాం, CR or fluoroscopy. Sometimes we use ultrasound machine also. ఇంకా advanced level for cancer pain we do multiple procedures and like neurolysis. We like terminal cancer patients ki we do celiac plexus block, like pancreatic cancer patient ki celiac plexus block, celiac plexus neurolysis cheyagalamu. Spinal cord stimulation for long standing low back pain or mid back or neck pain, and cancer patients ki we can also do an intrathecal pain pump implant. So this is a quick summary of all the injections and the procedures. Some of them are surgical procedures that we do, and hopefully we can do start from scratch. We can do escalate to the highest level. My aim is to make sure that our alma mater is one of the leading centers in, at least in South India. That is our plan. థ్యాంక్ యూ సార్. సార్, ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా సార్, టెర్మినల్లీ ఇల్ క్యాన్సర్ పేషెంట్స్, ఇంకా వాళ్ళకి క్యూర్ అనేది ఉండదు, వాళ్ళు చాలా పెయిన్ తో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ గురించి ఆల్రెడీ శ్రీనివాస్ తోట గారు చెప్పారు. ఇంకొద్దిగా వివరంగా చెప్పండి సార్, ఈ ప్రొసీజర్స్ తాలూకా అవుట్కమ్ ఎలా ఉంటుంది సార్, దాని తాలూకా సేఫ్టీ ఎలా ఉంటుంది సార్, ఇంకొద్దిగా డీటెయిల్డ్ గా చెప్పండి సార్. ఇప్పుడు క్యాన్సర్ అండ్ ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రైవేట్ సెటప్ సార్, ఇన్ ద గవర్నమెంట్ సెటప్ ఇట్ ఇస్ ఫ్రీ. ఇప్పుడు క్యాన్సర్ తోటి చాలా మందికి నొప్పి ఉంటుందండి. అది ఇదర్ సర్జరీ చేసిన తర్వాత ఉండొచ్చు, లేకుంటే క్యాన్సర్ వల్లే ఉండొచ్చు. ఈ క్యాన్సర్ అనేది ఏంటంటే అది మన బాడీలో ఉన్న సెల్సే అవి గ్రో అవుతుంటాయి. అది ఆ క్యాన్సర్ మాస్ పెద్దగా అవుతున్న కొద్దీ ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే దాంట్లో నర్వ్స్ అన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఆ నర్వ్స్ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి, వాటి వల్ల ఇంకా వేరే కెమికల్స్ అవి ప్రొడ్యూస్ అవుతాయి. ప్లస్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంటే ఆ సైజ్ తోటి కూడా చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్ అన్ని పుష్ అవుతూ ఉంటాయి. వాటి మీద నొప్పి పెట్టేసి నొక్కేస్తూ ఉంటే ఆ క్యాన్సర్ నొప్పి చాలా ఉంటుందండి క్యాన్సర్ పెయిన్కి. దానికి మనం మందుల ద్వారా కొంచెం స్ట్రాంగ్ మెడికేషన్స్ మందులు ఉన్నాయి ఇప్పుడు. ఆ మందుల ద్వారా క్యాన్సర్ పేషెంట్స్కే వాడతారు ఆ మందులు.
అవి బయట మామూలు నొప్పులకై వాడరు, స్ట్రాంగ్ మెడికేషన్స్ అవి, వాటిని వాడతాము. అవి వాడిన తర్వాత కూడా మోస్ట్లీ నర్వ్ పెయిన్ అంటారు, నర్వ్ పెయిన్ చాలా చాలా ఉంటుంది లాట్ ఆఫ్ క్యాన్సర్స్కి. అలాంటి వాటికి ఇంటర్వెన్షనల్ అంటే మా తరఫున అంటే మేము నర్వ్ బ్లాక్స్ అవి చేయొచ్చు. అంటే క్యాన్సర్ ఏ శరీరంలో ఏ భాగంలో ఉందో దాన్ని బట్టి ఆ భాగంలో ఉండే ఆ ఏరియాలో ఉండే నర్వ్స్ ని బ్లాక్ చేస్తాం అనమాట. అంటే మేము వాటికి ఆ నర్వ్స్ కి ఇచ్చే మత్తు మందు లాగా ఇచ్చేసి అక్కడ ప్లస్ యాంటీ ఇన్ఫ్లామేటరీ మెడికేషన్, మనం కొన్ని స్టీరాయిడ్స్ అవి ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లామేటరీ మెడికేషన్స్, ఆ నర్వ్స్ ని మత్తు చేసేసి వాటికి యాంటీ ఇన్ఫ్లామేటరీ మెడికేషన్స్ కూడా స్టీరాయిడ్స్ అవి పెట్టి బ్లాక్ చేస్తే అప్పుడు మనకి ఆ పెయిన్ సెన్సేషన్ ఉండదు, ఆ నర్వ్స్ నుంచి పెయిన్ అనేది తెలియదు అనమాట. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ చూసుకుంటారు, మా తరఫున మాత్రం మేము ఆ పెయిన్ ట్రీట్మెంట్ నొప్పి లేకుండా చేస్తాం అనమాట. సో శరీరంలో ఏ భాగానికి, ఇప్పుడు మనకి కాల్లో ఉందా చేతిలో ఉందా ఆ పర్టికులర్ నర్వ్స్ బ్లాక్ చేస్తాం. పోనీ స్పైన్ లో ఉంది అంటే ఆ స్పైన్ లో, వెన్నుముకలో ఉందంటే వెన్నుముక దగ్గర బ్లాక్ చేస్తాం అనమాట. కడుపులో ఉంది అంటే దానికి రిలేటెడ్ నర్వ్స్ ఏ ఉన్నాయో వాటిని బ్లాక్ చేస్తాం అనమాట. అట్లా ఏ బాడీ పార్ట్ లో ఉందో దానికి ట్రీట్మెంట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు దీని తాలూకా ఈ టైప్ 2 సిటీస్, సపోజ్ మా వైజాగ్ వచ్చేసరికి దీని ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి సార్? పెయిన్ ఫిజిషియన్స్, దీని తాలూకా ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయా? ఈ ప్రొసీజర్ తాలూకా అప్రాక్స్ కాస్ట్ ఇన్ టైప్ 2 సిటీస్ లైక్ వైజాగ్, అండ్ దాని గురించి కాస్త వివరంగా చెప్పండి సార్. ఇక్కడ బ్రాంచ్ డెవలప్ అవుతుందా, స్పెషాలిటీ చెప్పండి. సో క్రానిక్ పెయిన్ డీల్ చేసేవాళ్ళు ఇప్పుడు టైప్ 2 సిటీస్, టియర్ 2 సిటీస్ లైక్ విశాఖపట్నంలో వస్తున్నారు. హైదరాబాద్లో కొంచెం బెటర్ ఉన్నారు. ఢిల్లీ, చెన్నై అండ్ కలకత్తాలో క్వైట్ అడ్వాన్స్ అయ్యారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ట్రైన్డ్ either in Europe or UK or USA, and they have started over about 10 years ago, but slowly increase అవుతుంది. మన విశాఖపట్నంలో అంత లేరు, కొందరు ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు. And they are doing a good job, but in private practice it can be a little bit expensive. I don't know the exact expenses in Indian currency lo enta avutundo, but injections ki I'm sure it is several thousand rupees, but that is what in KGH, in the government setup, we are trying to establish it that every common man gets it free of cost. So simple injections, blood and butter injections nunchi much more advanced procedures like cancer pain ki neurolysis, which can, like terminal cancer patients ki, hopefully we'll be able to provide it free of cost. Much more advanced procedures like spinal cord stimulation and all those things, and intrathecal pain pumps are the future lo chodochu, but regular injections hopefully we should be able to provide, and there is a lot of scope. There are many patients here who need help, and hopefully we should be able to provide. And we are also training the teachers and the postgraduates here so that వాళ్ళ future లో అందరినీ హెల్ప్ చేయగలరు. ధన్యవాదాలు సార్ ఇద్దరికి, డాక్టర్ గుండం రాజ్ గారు, డాక్టర్ శ్రీనివాస్ తోట గారు. చాలా చక్కటి విషయాలు క్రానిక్ పెయిన్ మేనేజ్మెంట్ కోసం మన శ్రోతలందరికీ తెలియజేశారు. ఇక్కడ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ గురించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.